వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం పథకాల అమల్లో జోరుగా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక విషయాలు తెలుసుకుందాం. ఏపీలో 50 ఏళ్ళకే పెన్షన్, మంత్రి కీలక ప్రకటన. ఆ 50 ఏళ్ళకి పెన్షన్ ఎవరికి, ఎలా ఇస్తారు, ఏమిటి, ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి విధి విధానాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ పెన్షన్ అట్ 50 years. ఏపీలో ప్రభుత్వం దూకుడు మీద ఉంది, దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఏడాది పాలనపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని పనులను పట్టాలెక్కించింది, దానికి నిధులను సమకూర్చుకోగలిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా దృష్టి పెట్టింది. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనపై కూడా దృష్టి పెట్టింది. వీటన్నిటిపైన సానుకూలత ఒకవైపు ఉండగానే సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగలిగింది. అయితే తాజాగా మరో ఎన్నికల హామీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిపై ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా వైసీపీ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైసీపీ ఎమ్మెల్సీ 50 ఏళ్ళకి పెన్షన్ కోసం అడిగారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పారని, అది ఏమైందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టిగానే బదులిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా పెన్షన్ల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని, త్వరలోనే 50 సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలు చేసే పనిలో ఉందని చెప్పుకొచ్చారు. దీంతో త్వరలో 50 ఏళ్ల పెన్షన్ పథకం కూడా అమలు కాబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే పెన్షన్ల పెంపు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఈ రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. ఇది ఎన్టీఆర్తో ప్రారంభమై పేదవాడికి పెన్షన్ అండగా ఉంటుందని భావించారు నందమూరి తారక రామారావు. నిరుపేదలకు పెన్షన్ ప్రకటించారు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి పెన్షన్ మొత్తాన్ని 500 రూపాయలకు పెంచారు. దీంతో పెన్షనర్లు కూడా ఎంతగానో ఆనందించారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచారు. 500కు ఏ మూలకు చాలదని, అందుకే పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే 2018లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడో ఎందుకు తానే పెంచుతానని చెప్పి వెంటనే పెన్షన్ మొత్తాన్ని 2000 రూపాయలకు పెంచారు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు 4 నెలల ముందు అమలు చేసి చూపించారు కూడా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 3000 రూపాయలకు పెంచుతానని మరోసారి ప్రకటన చేశారు. నవరత్నాల్లో పొందుపరిచారు. మాట తప్పిన జగన్. అలాగే అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలకి ఏకాలంలో పింఛన్ మొత్తాన్ని పెంచలేదు. తాను అలా అనలేదని, పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ ముందుకు పోతానని మాత్రమే చెప్పానని మాట మార్చారు. ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ 4 ఏళ్లలో 3000 రూపాయల పెన్షన్ మొత్తానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి వస్తే 4000 రూపాయలకు పెన్షన్ మొత్తం పెంచుతానని 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల బకాయితో పాటు పెన్షన్ మొత్తాన్ని అందించగలిగారు. గత 15 నెలల కాలంలో అందిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు 50 ఏళ్ళకి పెన్షన్ పథకం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని తెలియడంతో అందరిలోనూ ఆశ నెలకొంది. చంద్రబాబు చెప్పారంటే తప్పకుండా అమలు చేస్తారని ఎక్కువ మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి 50 ఏళ్ళ పెన్షన్ పథకంపై ఎలాంటి సందేహాలు, ఆదేశాలు, మార్గదర్శకాలు వస్తాయో చూడాలి. ఇది విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.